కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రాహుల్ ఖర్గేలతో సీఎం రేవంత్ భేటీ. కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చ. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన సభలపై ఫోకస్. మోదీ పాలనలో ఒక్క అవినీతి మరక లేదు. పేదరికాన్ని 29 నుంచి 11% తగ్గించాం. దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తోందన్న కిషన్ రెడ్డి. అక్రమ కేసులకు భయపడేది లేదు. న్యాయస్థానాల్లో అక్రమ కేసులు వీగిపోతున్నాయి. రేవంత్ రెడ్డి కుట్రలు ఫలించడం లేదన్న హరీష్ రావు. గత ప్రభుత్వంలో రాక్షస పాలన చూశాం. ఏ వర్గానికి న్యాయం జరగలేదు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్న పురంధేశ్వరి. ఫామ్ హౌస్ కి హరీష్ రావు, కేసీఆర్ తో సమావేశం. కాళేశ్వరం కమిషన్ విచారణపై చర్చ. మహిళల్ని చంపేస్తుంటే ఎవరూ మాట్లాడడం లేదు. హోంమంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. ఏపీలో మహిళలకు రక్షణ లేదన్న రోజా. పిఎస్ఆర్ ఆంజనేయులకి అస్వస్థత. ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు. బీపీ ఎక్కువ కావడంతో తరలింపు. గుంటూరుకు కాకాని తరలింపు. పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్న పోలీసులు. అక్రమ మైనింగ్ కేసులో జైల్లో ఉన్న మాజీ మంత్రి. కాంగ్రెస్ లో పనిచేసే వారికే పదవులు. సామాజిక న్యాయం పాటిస్తూ మంత్రివర్గ విస్తరణ. బీసీలకు ప్రాధాన్యత దక్కిందన్న దానం. బోధన్లో యూత్ కాంగ్రెస్ ఆందోళన. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ డిమాండ్. వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన. పాట్నీలో కూల్చివేతలు. పరిశీలించిన హైడ్రా కమిషనర్. అన్ని అక్రమ కట్టడాలు తొలగించాలని ఆదేశం. జర్నలిస్ట్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్. గుంటూరు జిల్లా జైలుకి తరలింపు. నిన్న హైదరాబాద్లో అరెస్ట్ చేసిన పోలీసులు. మహిళలపై జర్నలిస్ట్ కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు. సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్. సమగ్ర దర్యాప్తు కోరుతూ ఏపీ డీజీపీకి లేఖ. ఏపీ డీజీపీకి రఘురామకృష్ణరాజు లేఖ. జర్నలిస్టుల కృష్ణంరాజు, కొమ్మినేనిలపై ఫిర్యాదు. చర్యలు తీసుకోవాలని కోరిన డిప్యూటీ స్పీకర్. ఆషాఢ బోనాలపై మంత్రుల సమీక్ష. ఈ నెల 26న గోల్కొండలో తొలి బోనం. ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయాలన్న పొన్నం. దేశంలో విజృంభిస్తున్న కరోనా. మరో కొత్త వేరియంట్ నిర్ధారణ. 163 కేసుల్లో గుర్తింపు. తమిళనాడులో భారీ వర్షాలు. 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. తిరువల్లూరులో నీట మునిగిన పలు ప్రాంతాలు. ముంబ్రా రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు. పలు వివరాలు సేకరించిన అధికారులు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు రికార్డ్ చేసే ఛాన్స్. ఖర్గే, రాహుల్లతో సిద్ధరామయ్య, డీకేల భేటీ. కులగణన, బెంగళూరు తొక్కిసలాటపై చర్చ. మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీ అభ్యర్థులపైన ఫోకస్. ఇవాళ ప్రధానితో అఖిలపక్ష ఎంపీల బృందాల భేటీ. 33 దేశాల్లో పర్యటించిన 55 మంది ఎంపీలు ఇప్పటికే జయశంకర్తో సమావేశం. పోలీసుల అదుపులో రఘువంశీ భార్య సోనం. ట్రాన్సిట్ రిమాండ్పై గౌహతికి తరలింపు. పెళ్లైన 5 రోజులకే సోనం స్కెచ్.